రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఆదియు అంతమునైన దేవుడవు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని మార్పు చెందని తండ్రివి, విడువని ఎడబాయని దేవుడవు తండ్రి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న ప్రేమామయుడవు అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరైతే పాపం లేని పరిశుద్ధుడవు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మానవునిగా, దీనునిగా, రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చారు. కన్యక గర్భంలో పాపం లేని వ్యక్తిగా జన్మించినారు. అయ్యా, మీరెంతో గొప్ప ఐశ్వర్యం గలవాడయ్యుండి పశువుల పాకలో జన్మించినారు. మా నిమిత్తం దరిద్రునిగా చెయ్యబడ్డారు. మమ్మను పరిశుద్ధులుగా మార్చాలని మీ పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు కార్చినారు. మమ్మను పవిత్రులుగా చేసుకున్నారు. దేవా, మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మనుంచినారు. అయ్యా, మీరు చూపిన గొప్ప ప్రేమను బట్టి, చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఆసక్తితో విశ్వాసంతో మీకు ప్రార్థన చేస్తున్నారో అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. వారి ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించండి తండ్రి. బిడల అక్కరలు, కొరతలు, సమస్యలు, శ్రమలు, శోధనలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచినారు. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మల్ని ఎరుగని వారు, మీ పేరు తెలియని వారు, మీ సన్నిధికి దూరంగా జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు. ఆనాడు అన్యురాలైన రూతును మీరు ఆశీర్వదించి మిమ్మల్ని సేవించే జనాంగంలోకి చేర్చుకున్నారు. ఎన్నో మేలుల చేత తృప్తిపరిచారు. చక్కని జీవితాన్ని తనకిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈనాడు కూడా మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న బిడ్డలను మీరు దృష్టించండి దేవా. పాపం నుండి విడిపించండి దేవా. అనేకమైన మేలులు, ఆశీర్వాదములతో మీ బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మీకు మొరపెడుతున్నామయ్యా. మా దారిద్రతను కొట్టివేయండి దేవా. మమ్మల్ని ధనవంతులుగా మార్చండి దేవా. మా చేతి కష్టాన్ని, మా పనులన్నిటినీ, మా ప్రయాసాలను, మా ఉద్యోగాలను, వ్యాపారాలను మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యధికంగా అభివృద్ధి చండి దేవా. మీకు సమస్త కార్యములు సాధ్యము దేవా. అసాధ్యములంటూ, కష్టమైనవంటూ, చెయ్యలేని పనులంటూ మా జీవితంలో ఏమీ లేవు దేవా. అయ్యా, మీ యొక్క శక్తిని బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, శాపగ్రస్తమైన మా జీవితములను మీరు మార్చండి దేవా. మమ్మను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు శరీరానుసారమైన జీవితాన్ని మాలో నుంచి తొలగించండి దేవా. ఆత్మానుసారులంగా మీ బిడ్డలంగా జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. అలాగే ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రార్థిస్తున్నాము దేవా. గర్భఫలం లేని భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన వారిని దర్శించండి దేవా. ఆనాడు 90 సంవత్సరంలో వృద్ధాప్యం కలిగిన శారాకు, అబ్రహాముకు చక్కటి గర్భఫలం ఇచ్చారు. అలాగే హన్నా మొరను, మూలుగును విన్నారు. శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించారు దేవా. ఈనాడు నీ బిడ్డలను కూడా మీరు కనికరించండి దేవా. చక్కని కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కన్నీటిని తుడిచి గొప్ప ఆనందాన్ని నింపమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడవు. సంతులేని దానిని కుమార్ల సంతోషము గల తల్లిగా మార్చే దేవుడవు. అయ్యా, మీ బిడ్డలకు మీరే గొప్ప సహాయం అందించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేదని బిడ్డలైన వారు ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, సూటిపోటి మాటల చేత వేధిస్తున్నారు. దయచేసి నీ బిడ్డల బాధలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు
అనాథలుగా బ్రతికే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి వారిని మీరు ఆదరించండి, హక్కున చేర్చుకోండి దేవా. ఈనాడు తల్లి తండ్రి లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి, వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల్ని మీరు రెక్కల చాటున భద్రపరచండి, ప్రతి అక్కర కొరత తీర్చి బిడ్డల్ని మీరే పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైన నివాసం లేక ఆర్థికంగా చితికిపోతున్న ప్రియులనందరినీ కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మంది ఆకలిని తీర్చి తృప్తిపరిచిన దేవుడవు. ఈనాడు నీ బిడ్డల స్థితిని వారు ఏదైతే కలిగి ఉంటున్నారో దానిని మీరు దీవించండి దేవా, విస్తరింప చెయ్యండి దేవా. బిడ్డల కుటుంబాలను హెచ్చించండి, వారి జీవితాంతం ఎలాంటి కొరత లేకుండా తృప్తి చెందే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన అంగవైకల్యంతో బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంటివారిగా, గుడ్డివారిగా, మూగవారిగా, రోగులుగా, నడవలేని వారిగా, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి ముట్టి బాగు చేయమని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో అనేక రకాల చింతలను, భారాలను భరిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రమల చేత, సమస్యల చేత కొట్టబడుచున్న వారిని, వ్యాధి రోగాలతో కన్నీరు కారుస్తున్న బిడ్డలను, శోధనల చేత, వేదనల చేత పట్టబడుచున్న బిడ్డలను, దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని, నిందలు, అవమానాల మధ్య ద్వేషాలను, వ్యతిరేకతలను భరించలేక కృంగిపోతూ కన్నీరు కారుస్తున్న ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిరుద్యోగులుగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, నీ బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా. మీరే వారిని ప్రతి కష్టం నుండి, సమస్య నుండి దూరపరచమని, విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా మేమంతా మిమ్మును పోలి నడుచుకునే కృపను మాకు దయచేయండి. మీకు తగినట్లుగా జీవించే జయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసు మేము కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా. ఈనాడు మీ బిడ్డలమైన మేము ఏమి చేసినను మీ నామమునకు మహిమ తెచ్చే వారిమిగా మమ్మల్ని ఉంచండి దేవా. చెడ్డ వాటిని ఆశించకుండా, పాపం జోలికి వెళ్లకుండా మీకిష్టలంగా బ్రతుకుటకు మీరే మమ్మను మార్చండి దేవా. అయ్యా, శోధనలను, సమస్యలను తట్టుకునే కృపను మాకు ఇవ్వండి దేవా. ప్రతి ఇష్టమును, కష్టాన్ని జయించే ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. మమ్మను దీవించండి అయ్యా. సహింపగలిగినంతకంటే ఎక్కువగా మమ్మను శోధింపబడనియని దేవుడవు తండ్రి. అలాగే శోధనను తప్పించుకునే మార్గమును కలగజేస్తే దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మా కుటుంబంలో, మా జీవితాలలో సాతాను కలిగించే శోధనలన్నిటి నుండి మమ్మను విడిపించండి. ఆ శోధనల వలన మా ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా మీరే మాకు సహాయం చేయండి దేవా. ఈ సంవత్సరం అంతా మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచంలోని బిడ్డలందరినీ కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలందరికీ ఎదురైన ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి, కష్టము, కరువు, ఇరుకులు, ఇబ్బందుల నుండి మీరే వారిని లేవనెత్తండి దేవా. బిడ్డలకు గొప్ప నెమ్మదిని దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డల్ని రకరకాలుగా ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలందరి పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలు, ఉపకారములను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా, మేమంతా మీ రక్తం ద్వారా కొనబడిన వారము తండ్రి. కాబట్టి మనుషులకు, పాపానికి, చెడు అలవాట్లకు, అపవాదికి మేము దాసులంగా ఉండకుండా మిమ్మును సేవించే వారిమిగా, మీ బిడ్డలంగా, మీ దాసులంగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు అధికారుల ఒత్తిళ్లను బట్టి, యజమానుల దాసత్వంలో బందీలుగా నెమ్మది లేక కన్నీటితో బ్రతుకుతున్నారో అట్టి దాసత్వం నుండి విడిపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది ప్రియులు ఎంత కష్టపడి పనిచేసినా, వెట్టి చాకరి చేసినప్పటికీ యజమానుల నుండి జీతం పొందుకోక బాధపడుచున్నారు దేవా. యజమానులు అమాయకుల చేతి కష్టాన్ని అనుభవిస్తున్నారు దేవా. వారిని మోసం చేసి బిడ్డలను దుఃఖానికి గురి చేస్తున్నారు. అట్టి అధికారుల మనసును మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా చింత, మా భారం, మా వేదన, కృంగుదల, నిరుత్సాహం మీకే అప్పగిస్తున్నాము దేవా. మీరే మాకు గొప్ప నెమ్మదినివ్వండి దేవా. హృదయంలో సంతోషం అనుగ్రహించండి
కరుణించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మిమ్మును ప్రేమించే మమ్ములను మీరు ఆశీర్వదించండి. మీరే మమ్మును హెచ్చించండి. మా స్థితినంతటినీ మార్చండి. మా ప్రతి పరిస్థితినంతటినీ చక్కబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ లోకంలో జీవించాలంటే మాకు జ్ఞానం కావాలి దేవా, బలం కావాలి, శక్తి, తెలివి కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన జీవితం మేము కలిగి ఉండాలి. దయచేసి వీటన్నిటినీ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు వివాహ సంబంధం కుదరలేదని, వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని, సంతానం కలగడం లేదని, ఉద్యోగాలు రావడం లేదని, పరీక్షలో ఫెయిల్ అవుతున్నామని, ఇలా రకరకాల బాధలను బట్టి కన్నీరు కారుస్తూ పడకలపై దుఃఖిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి దుఃఖాన్ని మీరు తీర్చండి దేవా. బిడ్డల కన్నీటిని తొడవండి దేవా. ఎక్కడైతే అపజయాల పాలైనారో, ఏ విషయంలో మేలులు లేక జీవిస్తున్నారో అట్టి వారిని మీరు కనికరించండి దేవా. ప్రతి పరిస్థితిలో మీరే వారికి తోడయ్యుండండి దేవా. బిడ్డలందరినీ సంపూర్ణంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు ఏవైతే కోరుకుంటున్నారో, వేటినైతే ఆశిస్తున్నారో, దయచేసి వాటన్నిటినీ వారి జీవితంలో పొందుకునే ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు వెళ్లాలని ప్రయాణమై వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల ప్రయాణాల్లో చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. వారు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచండి. డ్రైవర్కి కావలసిన జ్ఞానం దయచేయండి. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదం నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా నాయన, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్టు, వీసా పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా. బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. మీరే వారికి గొప్ప బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డల హృదయంలో ఉండే భయాలను, వేదనలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ కూడా మీరే ఆత్మీయంగా బలపరచమని, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిలో ప్రార్థన ద్వారా మీ వైపు తిరుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు ఏ పరిస్థితి ఎదురైనా, ఏ శ్రమ మమ్మను కృంగదీసినప్పటికీ మనుషుల మీద ఆధారపడకుండా, ఏడుస్తూ కూర్చోకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో చెడ్డ తలంపులతోటి, చెడ్డ ఆలోచనలతోటి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుండి విడుదల లేక బాధపడుచున్న వారిని మీరు కనికరించండి దేవా. సహాయం చెయ్యండి దేవా. సంపూర్ణంగా బిడ్డల్ని పాపం నుండి రక్షించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, కనపడని చీకటి శక్తులు, సాతాను సమూహాలను మీరు దూరపరచండి దేవా, లయపరచండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఏ విషయం గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించమని, మా ప్రార్థనలన్నిటికీ మీరు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.